రూపాయి కనుక అంతర్జాతీయ కరెన్సీ అంటే ఇంటర్నేషనలైజేషన్ అయితే ఖచ్చితంగా గ్లోబల్ ప్లేయర్స్ ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి కొంత ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించే అవకాశం ఉంది. దాంతోపాటు మనం ఇంటర్నేషనల్ బాండ్ మార్కెట్లో కానీ క్యాపిటల్ మార్కెట్లో కానీ ఎక్కువ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. అంతకుమించి భారతదేశానికి సంబంధించి కనుక మన రూపాయి ఇంటర్నేషనలైజేషన్ అయితే మనం ఎక్స్చేంజ్ రేట్ విషయంలో అంటే ఒడిదుడుకులు వచ్చినా సరే రూపాయిని ఎక్కువ వాడుకుంటున్నాం అనుకోండి, మన పరిస్థితి స్టేబుల్గా ఉండే అవకాశం ఉందన్నమాట. సో రూపాయి అంతర్జాతీయకరణ అయితే చాలా లాభాలే ఉన్నాయి, కానీ ప్రాసెస్ మాత్రం అంటే ఇది కేవలం ఇండియా చేతిలోనే ఉండదు, మొత్తం ఈ ప్రాసెస్ మాత్రం చాలా కష్టమే. ఇంటర్నేషనలైజేషన్ అవ్వాలి అన్న మాట ఈజీయే, కానీ మన రూపాయి ఫస్ట్ నుంచి దానికి స్థితిగతులు చూస్తే కనుక 1991 ముందు రూపాయి ప్రాసెస్ వేరుంది. ఇప్పుడు మార్కెట్ డ్రివెన్ అయినా సరే ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఇప్పటికీ కూడా రూపాయి ఆ స్థాయిలోకి ఎలా వెళ్ళగలదు అనేది చాలా కష్టసాధ్యమైన డిఫికల్ట్ రోడ్ అని చెప్పొచ్చు.